So the next one is thermodynamic equilibrium. What is mean by thermodynamic equilibrium? So see here, a system is said to be in a equilibrium if there is no driving potential or unbalanced potential, nothing but driving force within the system. అంటే ఆ సిస్టంలో ఎటువంటి డ్రైవింగ్ పొటెన్షియల్ ఉండకూడదు. దెర్ ఈజ్ నో driving potential or unbalanced forces, unbalanced forces or driving potential means when there is a potential difference, the energy will travel from higher potential to lower potential, or temperature travel from higher potential to lower potential. This is known as driving potential. Okay, సో ఎటువంటి డ్రైవింగ్ ఫోర్సెస్ అనేవి ఉండకూడదు. అలా లేనట్టయితే ఆ యొక్క సిస్టమ్ని మనం ఏమంటాం? థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం సిస్టమ్ అంటాం. ఓకే, సో టు మీట్ దీస్ conditions, so to meet the thermodynamic equilibrium, what are the conditions it has to satisfy, the system has to satisfy? What are the conditions? So to meet the conditions, the thermodynamic equilibrium, to meet the conditions of thermodynamic equilibrium, the three types of equilibrium is necessary. సో మన థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం రీచ్ అవ్వాలంటే మనకి 3 types of equilibrium అనేది ఖచ్చితంగా అది మీట్ చేయాలి. సో అది ఖచ్చితంగా అది ఉండాలి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ థర్మల్ ఈక్విలిబ్రియం, ద సెకండ్ వన్ ఈజ్ మెకానికల్ ఈక్విలిబ్రియం, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ కెమికల్ ఈక్విలిబ్రియం. సో ఈ కండిషన్స్ కూడా అది ఆ సిస్టంలో ఉంటే అప్పుడు ద టోటల్ సిస్టమ్ ఈజ్ సెట్ టు బి ఇన్ ఏ థర్మల్ ఈక్విలిబ్రియం. ఇఫ్ ఎయిదర్ వన్ ఆఫ్ దీస్ 3 ఈక్విలిబ్రియంస్ ఇఫ్ ఇట్ డస్ నాట్ సాటిస్ఫై, ఈ మూడిట్లో ఏ ఒకటి అది మనకి లేకపోయినా సరే ద సిస్టమ్ ఈజ్ నాట్ ఇన్ ఏ ఈక్విలిబ్రియం కండిషన్స్. సో వాట్ ఈజ్ మీన్ బై థర్మల్ ఈక్విలిబ్రియం? థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఈక్విటీ ఆఫ్ టెంపరేచర్. సో ఈక్విటీ ఆఫ్ టెంపరేచర్ లేదా నో హీట్ ట్రాన్స్ఫర్. సో ఎటువంటి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగకూడదు, లేదా ద టెంపరేచర్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. సో ఐ మీన్ ఎవ్రీవేర్ ఇన్ ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఒక చాంబర్ లేదా ఒక రూమ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సంథింగ్ ఏదో హీట్ సోర్స్ ఉంది, అది ఒక హీటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, హీట్ సోర్స్ ఉంది. సో ఇప్పుడు ఇది హీట్ అవుతున్న కొద్దీ ద టెంపరేచర్ ఇక్కడ హెవీగా ఉంటుంది, ఇక్కడేమో లోలో ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ఎవ్రీవేర్ టెంపరేచర్ ఈజ్ సేమ్. సో ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ ఉండకూడదు. సో ఎవ్రీవేర్ టెంపరేచర్ ఈజ్ సేమ్. సో అలా మీట్ చేస్తే దాన్ని ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉందంటాం. సో ఎవ్రీవేర్ టెంపరేచర్ ఈజ్ సేమ్. సో హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఏమి ఉండదు. సో టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఏది లేదు కాబట్టి దెర్ షుడ్ బి నో హీట్ ట్రాన్స్ఫర్. సో అలా హీట్ ట్రాన్స్ఫర్ ఉండకూడదు. సో అలా ఉంటే దాన్ని ఏమంటాం మనం? థర్మల్ ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ mechanical equilibrium. So what is mechanical equilibrium? Equity of all those properties which may cause work transfer. So మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఏ ప్రాపర్టీస్ ఈక్వల్గా ఉండాలి? సో వర్క్ ట్రాన్స్ఫర్ చేసేది ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్. సో ప్రెజర్ వల్ల మనకు మూమెంట్ ఉంటుంది. సో ఆ మూమెంట్ వల్ల మనకు వర్క్ ట్రాన్స్ఫర్ వస్తుంది. సో అటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్. నా ఇక్కడ మనకి ప్రెజర్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఏమో సమ్ తక్కువ ఉంటుంది, తక్కువ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ తక్కువ ఉండొచ్చు. సో అలా ఉండకూడదు. ఎవ్రీవేర్ ద ప్రెజర్ మస్ట్ బి ఇన్ ద చాంబర్ ఈజ్ సేమ్. సో అలా ఉండాలి. సో అలా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఇట్ షుడ్ బి ఇట్ ఈజ్ ఇన్ ఏ మెకానికల్ ఈక్విలిబ్రియం కండిషన్. సో ద లాస్ట్ వన్ ఈజ్ కెమికల్ ఈక్విలిబ్రియం. సో వాట్ ఈజ్ మీన్ బై కెమికల్ ఈక్విలిబ్రియం? సో కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? The system is said to be in a chemical equilibrium when there is no any chemical change, any chemical reaction. సో ఎటువంటి కెమికల్ రియాక్షన్ ఉండకూడదు, అలాగే మాస్ ట్రాన్స్ఫర్ కూడా ఉండకూడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం పిస్టన్లోకి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంజన్లోకి మనం ఫ్యూల్ అనేది పంపిస్తున్నాం. సో మనం ఫ్యూల్ అనేది లోపలికి పంపిస్తున్నాం.
సో అందులో పెట్రోల్ ఉంటుంది, లేదంటే అది డీజిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇట్స్ ఎ కెమికల్, యాక్చువల్లీ ఇట్ ఇస్ పెట్రోల్ అండ్ డీజిల్స్ ఆర్ డిఫరెంట్ కెమికల్స్. సో ఆ కెమికల్స్ అనేవి మన ఎయిర్తో రియాక్ట్ అయినప్పుడు దెర్ ఈస్ ఏ స్మాల్ చేంజ్, రియాక్షన్స్ మేబీ హ్యాపెన్, ద స్మాల్ రియాక్షన్స్ మేబీ హ్యాపెన్. సో అటువంటి రియాక్షన్స్ అనేవి ఏవి ఉండకూడదు. యాక్చువల్గా ఉంటాయి, బట్ వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ నెగ్లిజిబుల్. సో ఇటువంటి రియాక్షన్స్ అనేవి లేవని మనం తీసుకుంటాం. సో అలా ఏ రియాక్షను లేకపోతే, లేదా ఎటువంటి మాస్ ట్రాన్స్ఫర్ అనేది ఉండకూడదు. సో లోపలికి ఎటువంటి మాస్ ట్రాన్స్ఫర్ అనేది ఉండకూడదు. సో అలా లేకపోతే దాన్ని మనం ఏమంటామంటే కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. సో ద సిస్టమ్ ఈజ్ సెట్ టు బి ఇన్ ఏ కెమికల్ ఈక్విలిబ్రియం వెన్ దెర్ ఈజ్ నో ఎనీ chemical reaction or mass transfer takes place in a system. So here we have to understand. So to meet the thermodynamic equilibrium conditions, సో ఒక సిస్టమ్ అనేది థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం కండిషన్ రీచ్ అవ్వాలంటే ఇట్ మస్ట్ హ్యాస్ టు సాటిస్ఫై దీస్ 3 equilibrium conditions. The first one is thermal equilibrium, the another one is mechanical, the third one is chemical. Simply the thermal equilibrium ante etuvanti the temperature differences ane undakodu. So everywhere the temperature must be same. The mechanical equilibrium means the etuvanti driving forces, the forces manevi andulo system lo undakodu. So every force everywhere must be it is same. సో ఫోర్స్ డిఫరెన్సెస్ అనేవి ఉండకూడదు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద కెమికల్ ఈక్విలిబ్రియం. సో అందులో ఎటువంటి కెమికల్ రియాక్షన్ అనేది జరగకూడదు, అలాగే ఎటువంటి మాస్ ట్రాన్స్ఫర్ అనేది ఉండకూడదు. అలా ఉంటే దాన్ని ఏమంటాం మనం కెమికల్ ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. సో ఇంకా మీకు ఎవరికైనా ఇలాంటి వీడియోస్ అండ్ ఇటువంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటే యూ కెన్ కామెంట్ అండర్ ద వీడియో. సో నేను మీకు ఏం కావాలంటే అవి నేను చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవ్రీవన్, అండ్ ఎంకరేజ్ మీ టు డూ మెనీ వీడియోస్.